హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియాలో సగానికన్నా ఎక్కువ ఉన్న మహిళల్లో అంటే 60% మహిళల్లో లో హెమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా త్వరగా అలసిపోవటం, విపరీతంగా కాళ్ళు లాగేయటం మరియు నీరసంగా అయిపోతుంటారు. ఎందుకంటే మహిళలకు ప్రతి నెలసరిలో అంటే పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ వలన ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది. వీటి వలన లో హిమోగ్లోబిన్ అనేమియా రావటానికి ఆస్కారం ఉంది. ముందుగా మనం దీన్ని సరిచేయాలి. ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా రక్తహీనత అనేది రావటం జరుగుతుంది. అవి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా జరుగుతుంది. జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ రక్తహీనత అనేది వస్తుంది. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవటం వల్ల కూడా రక్తహీనత అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఐరన్ రిచ్ ఫుడ్ తింటున్నా కూడా మీకు రక్తహీనత వచ్చింది అని అంటే కడుపులో నులిపురుగులు ఉన్నా కూడా రక్తహీనత అనేది వస్తుంది. అందువలన మనం ఈ రక్తహీనతని తగ్గించుకోవటానికి, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవటానికి ఐరన్ రిచ్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మీ ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ను తయారు చేయటానికి మీ శరీరానికి ఐరన్ అవసరం. ఇది మీ శరీర కణజాలాలకు ఆక్సిజన్ను తీసుకువెళ్లేలా చేస్తుంది. కాబట్టి మీకు తగినంత ఐరన్ లభించినప్పుడు మీకు బలహీనంగా మరియు అలసటగా అనిపించవచ్చు. అసలు ఈ ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఏంటి? ఐరన్ రిచ్ ఫుడ్ అంటే అధిక స్థాయిలో ఐరన్ ని కలిగి ఉంటాయి. అది ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. తోటకూర, బచ్చలి కూర, పాలకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, బ్రోకలీ ఇలాంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మీ ఆహారాల్లో ఎక్కువగా ఆకుకూరలు ఉండేలాగా చూసుకోండి. మినిమం రోజుకి ఒక రకమైన ఆకుకూరని మీ ఆహారాల్లో ఉండేలాగా చూసుకోండి. అయితే ఇంకా చేపలు, గుడ్లు, గింజలు, చిక్కుళ్ళు మరియు కూరగాయలలో కూడా కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్ వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇకపోతే దానిమ్మ, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలలో కూడా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా బెల్లం, నువ్వులు, రాగులలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది. రాగులను జావలాగా చేసుకుని తాగొచ్చు, లేదంటే వెజిటబుల్స్ లాగా కూడా తీసుకోవచ్చు. దీనివలన హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. నువ్వులను, బెల్లాన్ని కలిపి నువ్వు ఉండలాగా చేసుకుని తినవచ్చు. అంతేకాకుండా పల్లీ చెక్క వలన కూడా హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. ఆహారం నుండి ఇనుము 2 రకాలు, హిమ్ మరియు నాన్ హిమ్. హిమ్ ఐరన్ హిమోగ్లోబిన్ నుండి వస్తుంది. ఇది నాన్ వెజ్ నుండి ఐరన్ వస్తుంది. మీట్, చికెన్, లివర్, మటన్ లివర్ మరియు పౌల్ట్రీ వంటి హిమోగ్లోబిన్ను కలిగి ఉన్న జంతువుల ఆహారాలలో మాత్రమే ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్స్లలో ఐరన్ ఎక్కువ అబ్జర్బ్ అవుతుంది. చాలా సాఫ్ట్గా కూడా అబ్జర్బ్ అవుతూ ఉంటుంది. వెజిటబుల్స్లలో హిమోగ్లోబిన్ అబ్సర్ప్షన్ తక్కువగా ఉంటుంది. దీనిని నాన్ హిమ్ అంటారు. మనం ఎప్పుడైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలా నాన్ హిమ్ ఫుడ్ తీసుకున్నప్పుడు విటమిన్ సి ఫుడ్స్ అంటే లెమన్, మోసంబి, ఉసిరికాయ, జామకాయ, కివి, ఆరెంజ్ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్లలో ఎక్కువగా విటమిన్ సి దొరుకుతుంది. అంటే ఎక్కువ పులుపు ఉన్న వాటిలో విటమిన్ సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో వాటితో పాటుగా విటమిన్ సి కూడా తీసుకోవటం వల్ల ఐరన్ ఎక్కువగా అబ్జర్బ్ అవుతుంది. ఉదాహరణకు మనం ఆకుకూరలు తినేటప్పుడు దాని మీద కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ తినేటప్పుడు కూడా కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తింటే చాలా త్వరగా ఐరన్ అబ్జార్బ్ అవుతుంది. మీరు ఏదైనా వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ తీసుకునేటట్లయితే కూడా కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగితే దానిలో ఉండే ఐరన్ కాంటాక్ట్ విటమిన్ సితో కలిసి త్వరగా అబ్జార్బ్ అయిపోతుంది. ఇకపోతే మీరు వంట చేసేటప్పుడు ఎక్కువగా ఐరన్ పాత్రలు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఆ పాత్రలో ఉండే ఐరన్ కంటెంట్ మీ శరీరానికి ఉపయోగపడుతుంది. తరువాత రాగి పాత్రలో ఉండే వాటర్ని మాత్రమే తాగటానికి ఉపయోగించండి. దీని వలన కూడా ఐరన్ లెవెల్స్, మినరల్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.
ఐరన్ లెవెల్స్ బాగా పెరగాలి అని అంటే మీరు కొద్దిగా కాఫీ, టీలను తగ్గించుకోండి. వీలైతే పూర్తిగా మానేయండి. దాని వలన మీరు ఆహారంలో తీసుకునే ఐరన్ అబ్జార్ప్షన్ని అడ్డుకుంటుంది. ఐరన్ ఇన్హాబిట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వాటి స్థానంలో వెజిటబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకోండి. దానిలో కొద్దిగా నిమ్మరసం కలపడం మర్చిపోవద్దు. అది కాకపోతే హెర్బల్ టీ కూడా తీసుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది. వీటితో పాటుగా మీరు యోగా మరియు ధ్యానం మీద దృష్టి పెట్టండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయండి. ఇవన్నీ మీ ఐరన్ లెవెల్స్ పడిపోకుండా కంట్రోల్లో ఉంచుతుంది. వీటన్నిటితో పాటు ఎక్కువగా నీటిని తీసుకోవాలి. మంచి నిద్ర ఉండాలి. వీటన్నిటినీ ఫాలో అవుతే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి.